రెడ్మీ నోట్ 13 అసలు రెడ్మీ ఫోన్ ఎందుకు లాంచ్ చేసిందో కూడా నాకు అర్థం కాల. ఇది ఒక 10 days నుంచి చూస్ చేస్తున్నాను. నేను కొన్నాను, మనకే రివ్యూ నెట్ కాదు, మనం కొన్నాము. సో అసలు ఈ 10 daysలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. అసలు ఈ ఫోన్లో అసలు పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, వాళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు ఏమాత్రం జస్టిస్ చేస్తుందా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి రెడ్మీ ఫ్యాన్స్, నేను అసలు రెడ్మీ అంటే తట్టుకోలే అనుకునే వాళ్ళు దయచేసి వీడియో స్కిప్ చేసేయండి. సో నేను ఫోన్కి డబ్బాలు కొట్టడానికి రాలేదు, ఉన్నట్టు చెప్తాను. ఎందుకంటే నేను కొన్నా కాబట్టి మనం పెట్టిన డబ్బులకి వర్త కదా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఒక్కొక్క ఆస్పెక్ట్ చూసుకుంటూ వద్దాం. సో దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, బాక్స్ కంటెంట్స్ ఏమీ తెలుసుకోవాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, అది ఒకసారి చూడండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా రివ్యూలోకి వచ్చేద్దాం. ఏమని మాట్లాడలా, డైరెక్ట్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క ఆస్పెక్ట్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కంప్లీట్గా మనకి గ్లాస్ బాడీ తీసుకొచ్చారు. ఫింగర్ ప్రింట్స్ అయితే లైట్గా అట్రాక్ట్ చేస్తుంది, కానీ మీకు అది మరి లైటింగ్లో పెడితే తప్ప మీకు నార్మల్గా చూసినప్పుడు మాత్రం మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం కనిపించవు. నేను తీసుకుంది వైట్ కలర్, అసలు నిజంగా ఒక మార్బుల్ పట్టుకున్న ఫీలింగ్ అనమాట. పాల తెల్లగా చాలా బాగుంది. బ్యాక్ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు బ్లాక్ గోల్డ్ కూడా ఉంటుంది దీనిలో. గోల్డ్ చాలా కామెడీగా ఉంది, అదొద్దు. బ్లాక్ కూడా బాగుంది, కానీ దానికన్నా వైట్ చాలా బాగుంటుంది. ఈ మూడిట్లో మాత్రం వైట్ నాకు చాలా బెటర్ అనిపించింది. అండ్ పైన 3.1 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు, మంచి విషయం. ఎత్తేయకుండా ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బాగానే ఉంది. మీరు చేతిలో పట్టుకొని ఫోన్ యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు మంచి కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం మీరు అంత డిసప్పాయింట్ అవ్వరు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ. ఇది మీకు 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది OLED డిస్ప్లే, AMOLED డిస్ప్లే కాదు, OLED డిస్ప్లే. సేమ్ టెక్నాలజీ, OLED టెక్నాలజీ, మంచి డిస్ప్లేనే. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు మీకు బాగానే ఉంటుంది, కాకపోతే 4K ప్లే అవ్వట్లా. మాక్సిమం 1440p వరకు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ దీనిలో వైడ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీ 1080pలో మీరు వీడియోస్ చూడొచ్చు. వీడియోస్ చూసినప్పుడు మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ సింగిల్ స్పీకర్ ఇచ్చారు కింద. సౌండ్ క్వాలిటీ లౌడ్ ఉంది, బట్ స్టీరియో స్పీకర్ ఇచ్చుంటే బాగుండేది. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. 1000 స్పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. మరి మధ్యాహ్నం 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం ఎండ్లోకి వెళ్తే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఈవినింగ్గా పొద్దున అట్లా చూస్తే మాత్రం మీకు ఓకే. 1000 బ్రైట్నెస్ అనేది ఓకే, బాగానే ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు, మంచి విషయం. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్. ఇది అసలు నాకు అర్థమే కాల. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని తీసుకొచ్చి 18,000 రూపీస్కి లాంచ్ చేయడం ఏందో నాకైతే అర్థం కాల. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అనేది మీకు స్నాప్డ్రాగన్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది కదా, దానికన్నా తక్కువే. 695 పర్ఫార్మెన్స్ కూడా ఉండదు, ఇంకా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. 695 అంటే మొన్న మోటో ఫోన్లో 10,000 రూపాయలకు లాంచ్ చేసిన ప్రాసెసర్ అది. ఈ లేకంగా 18,000 రూపీస్ పెట్టారు. 18,000కి అసలు ఆ ప్రాసెసర్ వర్తా కాదంటే మీరే అర్థం చేసుకోవాలి. అసలు ఆ ప్రైస్కి వర్తే కాదనమాట ఆ ప్రాసెసర్. అండ్ టు బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేస్తే ఇది మీకు 4,47,000 స్కోర్ చేసింది. మీరు BGMI ఆడాలంటే మాత్రం మాక్సిమం స్మూత్ అల్ట్రా వరకు ఆడొచ్చు, ఎక్స్ట్రీమ్ కూడా లేదు, స్మూత్ ఎక్స్ట్రీమ్ కూడా లేదు. అండ్ HD హై వరకు ఆడుకోవచ్చు. గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన కరెక్ట్గా 20 నిమిషాలకి మీరు ల్యాక్స్ నోటీస్ చేస్తారు. ఖచ్చితంగా అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తారు, ల్యాక్స్ అవుతూ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది ఇది ఈ ఫోన్ గేమింగ్ పనికిరాదని. కాకపోతే టెంపరేచర్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయి. మీరు గేమ్ ఆడుతున్న మాత్రం 36, 37 అంతవరకు రీచ్ అవుతుంది, కానీ హెవీ టెంపరేచర్స్ మరి 40, 45 అట్లా హీటింగ్ ఇష్యూ లేదు. కానీ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ల్యాక్స్ నోటీస్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ అయిందంటే మాత్రం మీరు ఆడలేదు గేమ్స్ని. గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ కొనబాకండి. మీరు జనరల్గా గేమ్స్ ఆడను ఎప్పుడో ఒకసారి ఆడతారనుకున్నా కూడా తీసుకోబాకండి. BGM ఇట్లాంటివి ఎప్పుడో ఒకసారి ఆడతారనుకున్నా కూడా వద్దు. మీరు మరీ చిన్న క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ ఇట్లాంటివి ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమ్స్, హై గ్రాఫిక్ గేమ్స్ మాత్రం దీనిలో అసలు రన్ చేయలేము. మాక్సిమం హాఫ్ అన్ అవర్, అంత తర్వాత కొంచెం లాగ్ అయిపోతుంది అనమాట. సో గేమ్స్ కోసం అయితే ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. టెంపరేచర్స్ మాత్రం కంట్రోల్లోనే ఉంది. 37, 38 దాకా రీచ్ అవుతుంది. CPU థ్రాటిల్ టెస్ట్, బెంచ్ మార్క్ టెస్ట్ అవి రన్ చేసినా కూడా టెంపరేచర్ కంట్రోల్లో ఉంది. అక్కడ మాత్రం మెచ్చుకోవచ్చు, కానీ గేమింగ్ విషయంలో అసలు ఈ ప్రాసెసర్ అనేది పనికిరాదు. 6080 ప్రాసెసర్ అనేది అసలు 18,000 జస్టిఫై చేసే ప్రాసెసరే కాదు. సో గేమింగ్ కోసంగా మాత్రం ఈ ఫోన్ తీసుకోబాకండి. జనరల్ UIలో మాత్రం మేజర్గా ల్యాక్స్, స్టార్టింగ్లో మీకు అంత ల్యాక్స్ కనిపించవు. నేను చెక్ చేసిన, నాకు ఫోన్ వచ్చి 10 రోజులు అవుతుంది. సో ఈ 10 రోజుల్లో నేనేం పెద్ద ల్యాక్స్ నోటీస్ చేయలేను. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం మీకు ఈ ప్రాసెసర్ అనేది ఎక్కువ లాంగ్ టర్మ్లో అయితే రాదు. మహా అయితే ఒక 2 years అంతకుమించి అయితే రాదు. ఈ గ్యాప్లో కూడా మీకు UI ల్యాక్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. సో ప్రాసెసర్ పరంగా ఇది ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాల. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు డైలైట్లో, అవుట్డోర్లో ఫొటోస్ చూస్తుంటే ఫొటోస్ అనేవి చాలా చాలా యావరేజ్గా వస్తున్నాయి. అసలు నాకైతే అవుట్పుట్ నచ్చలేదు, చెప్పండి నచ్చలేదు. ఫొటోస్ అనేవి చాలా యావరేజ్ వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ ఓకే పర్లేదు, డిజిటేషన్ ఓకే పర్లేదు, బట్ ఫోటో క్వాలిటీ మాత్రం నాకు సాటిస్ఫై అవ్వలేదు. అండ్ వైడ్ యాంగిల్ కూడా ఉంది, 0.6x వైడ్ యాంగిల్ తీసుకోవచ్చు. అసలు వైడ్ యాంగిల్ జూమ్ చేస్తే మీకు అసలు ఏం కనిపించదు అనమాట, మొత్తం బ్లర్గా ఉంటుంది. అండ్ 1x, 2x, 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. 10x కూడా మీకు అంత క్వాలిటీ ఉండవు, మొత్తం డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతాయి. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు మాక్సిమం 1080p 30 FPS మాత్రం వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 30 FPS కనీసం 4K అన్నా ఇవ్వాలి కదా. 4K లేదు సరే,
కనీసం 1080p 60 FPS ఇవ్వాలి కదా, మరి 1080p 30 FPS ఉంది. సరే ఇచ్చిన వీడియో క్వాలిటీ అయినా బాగుందా అంటే అసలు బాగాలేదు. వీడియో క్వాలిటీ చాలా వర్స్ట్ ఉంది. వీడియో క్వాలిటీ అనేది చాలా షేకింగ్గా వస్తుంది. అసలు ఆ ఫుటేజ్ అనేది పనికిరాదు అనమాట, ఎక్కడ షేర్ చేసుకుని కూడా పనికిరాదు. క్వాలిటీ అయితే నాకు అసలు నచ్చలేదు. డైరెక్ట్లో చాలా డిసప్పాయింట్ చేస్తుంది. వైడ్ యాంగిల్ మ్యాక్రో కెమెరా గురించి అంత తక్కువ మాట్లాడుకుంటుంది మంచిది, ఏదో తీస్తుంది అంతే. డైలైట్లోనే ఎంత యావరేజ్గా ఉన్నాయంటే నైట్ టైం వర్స్ట్గా ఉంటాయి అనమాట కెమెరాస్. అసలు మీకు నైట్ టైం ఫోటోస్ ఇస్తే అసలు డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయదు. పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే, అసలు బాగాలేవు. అండ్ వీడియో తీసినా కూడా మీకు అసలు క్వాలిటీ అనేది అనిపించదు అనమాట. ఓవరాల్గా బ్యాక్ కెమెరాస్ చాలా డిసప్పాయింట్ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రంట్ దీని గురించి అంత తక్కువ మాట్లాడుకునేది మంచిది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3 తీసుకోవచ్చు, ఫోటో, పోర్ట్రేట్ షాట్, ఒక వీడియో కూడా 1080p 30 FPS అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఫొటోస్ చాలా వర్స్ట్ వస్తున్నాయి. సో ఫోటో క్వాలిటీ అనేది నాకు అంత నచ్చలేదు. చాలా వరకు కలర్స్ వాష్ అవుట్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ వీడియోస్ తీసినప్పుడు మాత్రం స్లైట్లీ కొంచెం వామ్ టోన్ అనిపించింది. వీడియోస్ మన స్కిన్ టోన్స్ కొంచెం వామ్ టోన్ అనిపించింది. వీడియో ఫుటేజ్ కూడా నాకు అంత నచ్చలేదు. అండ్ నైట్ మోడ్ అయితే ఇంకా అసలు చెప్పకర్లా, చాలా చాలా చండాలంగా వస్తుంది. అసలు ఏం కనిపిస్తుంది, జూమ్ చేస్తే నీ ముక్కు నోరు తప్ప ఏం కనిపించదు. అసలు డీటెయిల్స్ క్యాప్చర్ చేయట్లా. వీడియోగ్రఫీ కూడా అంతే. సో ఓవరాల్ కెమెరాస్ మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. 18,000 రూపీస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక యావరేజ్ కెమెరాస్ అయినా ఇస్తారనుకున్నా, బట్ ఈ కెమెరాస్ మాత్రం అసలు పనికిరావు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి అంతవరకు ఓకే, కానీ మీరు ఏదైనా ఈవెంట్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుందంటే మాత్రం అసలు పనికిరాదు. అసలు 18,000 రూపీస్కి ఇవ్వాల్సిన కెమెరా అయితే కాదు ఇది. 18,000 ఇవ్వాల్సిన కెమెరాస్ మహా అయితే 12,000-13,000 రూపాయలకి ఇవ్వాల్సిన కెమెరాస్ ఎత్తుకొచ్చి 18,000 అమ్ముతున్నారు. అసలు నిజంగా డిసప్పాయింట్ నేను. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే వీళ్ళు 33 watts ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. హాఫ్ అన్ అవర్లో మీకు 0 to 50% ఛార్జ్ అవుతుంది. 1 అవర్లో 0 to 85% ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు ఇంచుమించు 1 hour 20 minutes నుంచి 1.5 hour టైం పడుతుంది. సో ఛార్జ్ చేయడానికి కొంచెం లేట్ అయినా కూడా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువగానే వస్తుంది. మీకు ఒక ఫుల్ వర్క్ ఉంటే ఈజీగా మీరు ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే అనిపించదు. పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకోకపోతే ఆధార్ దాకా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయంలో మాత్రం మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ, ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు కానీ వేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్స్, 2 సిమ్లు కూడా మీకు 5G సపోర్ట్ చేస్తుంది. 5G సిగ్నల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మెయిన్లీ ఇది MI డైలర్తో వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. మీరు కాల్స్ రికార్డ్ చేసే వాళ్ళైతే అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే వినిపించదు. సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. దీన్ని కంప్లీట్ నీళ్ళలో ముంచకూడదు, జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అనుకోండి. Android 13, MIUI 14 ఇది మేజర్ ప్రాబ్లం. ఇంతకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను, అన్బాక్సింగ్లో కూడా చెప్పాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ హైప్రోఎస్ అయితే ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని వీడియో చేసే టైంకి హైప్రోఎస్ రాలేదు. మేబీ మీరు ఒక 2 months 3 months తర్వాత అనుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు అప్డేట్ రావచ్చు, హైప్రోఎస్ అప్డేట్ రావచ్చు. హైప్రోఎస్ అయితే ఈ ఫోన్లో వస్తుంది, కాకపోతే ఈ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో చేసిన టైంలో అయితే రాలేదు. సో ఇది ఈ ఫోన్ కథ అయితే. 6GB RAM 128GB మోడల్ ఏకంగా 18,000 రూపీస్ పెట్టారు. 17,999 కార్డ్ ఆఫర్తో 1000 రూపాయలు తగ్గించి 17,000 నేను ఈ ఫోన్ కొన్నా. అసలు 17,000 18,000 రూపీస్కి ఈ ఫోన్ ఎలా అమ్ముతున్నా నాకైతే అర్థం కాదు. అసలు ఈ ఫోన్ ఎందుకు తీసుకొచ్చారు కూడా నాకు అర్థం కాదు. Note 13 అసలు తీసుకురాకుండా ఉంటే బాగుండేది. అసలు బ్రాండ్ వాల్యూ అనవసరంగా వాళ్ళే చెడగొడుతున్నట్టు అనిపించింది. 8GB RAM 12GB RAM మోడల్స్ కూడా ఉన్నాయి. అవి ఏకంగా 22,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి. 18,000 రూపీస్కి అయితే అసలు వర్త్ కాదు. 17 కూడా వర్త్ కాదు. దీనికి పర్ఫెక్ట్ ప్రైసింగ్ ఏంటంటే 12,000 లేదంటే 13,000, మహా లాయితే 13,000 రూపాయలకి ఈ ఫోన్ పెట్టొచ్చు, కానీ అంతకుమించి రూపాయి కూడా ఈ ఫోన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది మహా అయితే సేల్స్లో ఒక 2,000 తగ్గినా, కార్డ్ ఆఫర్ అది ఇది పడ్డా 15,000కి ఏమైనా రావచ్చు. ఇప్పుడు 18 ఉంది కాబట్టి 15కి ఏమైనా రావచ్చు. 15 కూడా నేను రికమెండ్ చేయను. మహా ఒక 13కి ఏమో వచ్చింది అనుకోండి, 13కి తీసుకోవచ్చు. 13 or 12,000 లోపు వస్తే తీసుకోవచ్చు, కానీ దీనికోసం మీరు అంత పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ POLED డిస్ప్లే ఇచ్చినంత మాత్రాన కాస్ట్ అనేది 15,000 దాటాల్సిన పని లేదు. 14,000 లోపు పెట్టుంటే మాత్రం చాలా మంచి ఫోన్ అయ్యేది, బట్ ఈ ప్రైస్లో మాత్రం అస్సలు నేనైతే రికమెండ్ చేయను. సో బెటర్ అవాయిడ్ దిస్ ఫోన్. ఈ మాట చెప్పినందుకు నాకు మేబీ ఫ్యూచర్లో కంపెనీ నుంచి రివ్యూస్ రాకపోవచ్చు, నో ప్రాబ్లం. మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను మొబైల్స్ కొని చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ ఉంటే చాలు. ఇలాగే మనం మొబైల్స్ కొనుక్కొని జెన్యూన్గా మాట్లాడుకుందాం. Redmi Note 13 Pro రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అది దీంతో పోలిస్తే అది 100 రెట్లు మేలు. కెమెరాస్ పరంగా, డిస్ప్లే అన్నింటిలో చాలా బాగుంటుంది. కాకపోతే ఇది మాత్రం 18,000కి అస్సలు అంటే అసలు వద్దు, తీసుకోబాగండి. సో ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.